స్నేహితులారా, మీరు ఒక ప్రయాణానికి స్వాగతం చెబుతుంటారు. అది మొదటి మనుషులతో మొదలైన ఒక గొప్ప కథ. ఈరోజు మనం అడుగు పెడతాం ఒక అందమైన తోటలోకి, దేవుడు సృష్టించిన పరిపూర్ణతతో నిండిన ఏదెన్ తోటలోకి. ఇక్కడ మనకు కనిపించబోయేవారు ఆదాము, ఈవా మరియు సర్పం మాత్రమే కాదు. ఇక్కడ మాట్లాడే స్వరం మన హృదయాల నడిపించే దేవుని స్వరం. ఈ సంభాషణ కేవలం ఒక పాతకాలం సంఘటన కాదు, ఇది నేటికీ మన జీవితాల్లో ప్రతిధ్వనిస్తున్న నిజం. పాపం ఎలా మొదలైందో, దేవుని ప్రేమ ఎలా నిలిచిపోయిందో, మనం ఎలా తిరిగి ఆయన వైపు రావాలో, ఇవన్నీ ఈ సంభాషణలో దాగున్నాయి. అయితే మరింత ఆలస్యం చేయకుండా మనం ఒక్కసారి తిరిగి ఆ తోటలోకి వెళ్దాం. మన చెంత ఉన్న స్వరం వినేందుకు సిద్ధంగా ఉండండి. సందర్భం: ఆదాము మరియు అవ్వ చెట్టు ఫలము తిని దాగిపోతారు. దేవుడు తోటలో వచ్చి మాట్లాడతాడు. ఏదైనా తోట. సాయంత్రపు చల్లని గాలిలో దేవుని స్వరము: ఆదామా, నీవెక్కడ ఉన్నావు? ప్రభువా, నేను తోటలో నీ స్వరము విన్నాను. నాకు భయము వేసింది, ఎందుకంటే నేను నగ్నుడనై ఉన్నాను. అందువలన నేను దాగకొనిపోయాను. ఆదామా, నీకు నగ్నుడని ఎవరు చెప్పినరు? నేను నీవు తినకూడని ఆజ్ఞాపించిన చెట్టు ఫలము నీవు తినితివా? ప్రభువా, నీవే నాకు తోడుగా ఇచ్చిన ఆ స్త్రీ నాకు ఆ చెట్టు ఫలము ఇచ్చింది. నేను తిని అవ్వా, స్త్రీ, నీవు ఇలాగు చేసినది ఏమిటి? ప్రభువా, పాము నన్ను మోసపు చేసింది, అందువలన నేను తిని పామా, నీవు ఇది చేసినందుకు నీవు అన్నిటికన్నా శాపగ్రస్తుడవు. నీ ప్రాణకాలమంతా నేలమీద కూర్చుండి పొడ్డి తినుచువే. తరువాత దేవుడు ఆదాము మరియు అవ్వ వైపు తిరిగి, స్త్రీయు, నేను నీవు గర్భధారణను బహుగా విస్తరించెదను. నీవు బాధతో పిల్లలను కనువే. నీ ఆసక్తి నీ భర్తయందు ఉండును, అతడు నీమీద అధికారము కలిగి ఉండును. నీవు నీ భార్య మాట వినినందున నేను నీవు తినకూడదనిన చెట్టు ఫలము తినితివి, కనుక భూమి నీకొరకు శాపగ్రస్తమగును. నీవు జీవితాంతము దుఃఖయించి ఆహారము పొందెదవు. నీవు నేలలోనికి తిరిగిపోయేదాకా నీ ముఖము చెమటతో ఆహారము పొందెదవు. నీవు మట్టి నుండి తీసుకొనబడియున్నావు గనుక మట్టిలోనికి తిరిగిపోవుదు. ఆదాము, ఎవ్వ ఇద్దరూ తల వంచి ఆవేదనతో వినిపిస్తారు. నీవు పాపము చేసితివిగాని నా ప్రేమ నిత్యము. నేను మీకు తోతో వస్త్రములు తయారుచేసి ధరిస్తేదను. దేవుడు ఆవులను బలి ఇచ్చి వారికి వస్త్రములు సిద్ధం చేస్తాడు. ఆ తరువాత తోట నుండి వారిని పంపే ముందు మరోసారి మాట్లాడతాడు. మనుష్యుడు బోధ కలిగి మంచి మరియు చెడును తెలిసినవాడయ్యాడు. అతడు జీవవృక్ష ఫలము తిని నిత్యజీవి కాకుండా నివారించాలి. దేవుడు ఆదాము, అవ్వను తోట నుండి బయటకు పంపిస్తాడు. మొత్తంగా ఈ సంభాషణ ముగింపు అంటే దేవుడు న్యాయంగా శిక్షించాడు, కాని దయతో వాటిని ఆవరించినాడు. మనిషి పాపం వల్ల తోటను కోల్పోయినా దేవుని ప్రేమను కోల్పోలేదు. ఇది క్రీస్తులో రానున్న రక్షణకు మార్గాన్ని సిద్ధం చేసిన మొదటి ఘట్టం. ఈ సంభాషణ కేవలం ఆదాము, ఈవాతో మాత్రమే కాదు, అది మనతో కూడా. దేవుడు నేరు కూడా మనని ఇదే ప్రశ్నతో పిలుస్తున్నాడు. నీవెక్కడున్నావు? నిన్ను దాచుకోవాలని ప్రయత్నిస్తున్నావా? నీ తప్పులను తప్పించుకోవాలనుకుంటున్నావా? కాని దేవుని ప్రేమ ఎప్పటికీ విడిచిపెట్టదు. ఆ రోజు తోటలో ఆయన న్యాయాన్ని ప్రకటించినప్పటికీ అదే సమయంలో దయను పరచాడు, వస్త్రములిచ్చాడు, రక్షణకై మొదటి బలిదానానికి బీజం వేశాడు. ఈ సంభాషణ పాపంతో మొదలైందానా? దయతో ముగిసింది. మరల దేవునితో సహవాసానికి దారి వేసింది. ఆ దారి నేటికీ ఓపెన్గానే ఉంది. ప్రతి మనిషి హృదయలో దేవుడు మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఏదైనా తోటలో ఆదాముని పిలిచినప్పుడు నీవెక్కడ ఉన్నావో అని అడిగారు. ఈరోజు అదే ప్రశ్న నా హృదయంలో మొరకుతుంది. ప్రభువా, నేను ఎన్నిసార్లు నిందను వేరేవారికి మళ్లించాను, పాపాన్ని దాచుకోడానికి ఆకుల వెనక దాగాను. కాని మీరు మాత్రం నన్ను వెతికారు, పిలిచారు, ప్రేమించారు. మీ దయకు నేను అర్హుడిని కాను, కాని మీ క్షమ ఒక వస్త్రములా నన్ను కప్పుతుంది. ఆ రోజు ఆదాముకి మీరు తోలుతో చేసిన వస్త్రముల, ఈ రోజు నా పాపానికి మీరు క్రీస్తు రక్తాన్ని కప్పుచున్నారు. ప్రభువా, నేను మీ ఎదుట నా హృదయాన్ని తెరిస్తున్నాను. నా దాగుడుపాట అంతమవుతుంది. నన్ను శుద్ధి చెయ్యండి. నన్ను తిరిగి మీతో సహవాసానికి పిలుచుకోండి. మీ ప్రేమే నాకు ఆశ, మీ క్షమే నాకు జీవితం. ఈ ప్రార్థనను యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.